సామ్‌సంగ్ ఖాతా ఓపెన్ చేసింది 2024లో. ఎందుకంటే నిన్ననే ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియోలో చెప్పిందేంటంటే సామ్‌సంగ్ విజన్ ప్రో గురించి, అలాగే వివిడ్ ప్రో గురించే చెప్పాను. విజన్ ప్రో, వివిడ్ ప్రో అని నాకు కూడా తెలియదు. బట్ లాంచ్ చేసిన తర్వాత విజన్ అని, విజన్ ప్రో అని అండ్ వివిడ్ ప్రో అని తెలిసింది. అండ్ దీంట్లో వచ్చేసరికి సేమ్ స్పెసిఫికేషన్స్. నాకెక్కడ వివిడ్ ప్రోలో ఏమనిపించిందంటే, వివిడ్ ప్రోలో వచ్చేసరికి సోలార్ సిస్టమ్ రిమోట్ తీసుకొస్తున్నారు. విజన్ ప్రోలో అయితే తీసుకురావట్లేదు. విజన్ ప్రో ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్‌గా అయితే ఉంది. వివిడ్ ప్రో వచ్చేసరికి అమెజాన్‌లో అవైలబుల్‌గా ఉంది. ప్రైస్ కూడా సేమ్ యాస్టీస్‌గా అయితే ఉన్నాయి. మనకు ఫ్లిప్‌కార్ట్‌లో ఒక రూ. 1000 ఎక్స్‌ట్రా ఆఫర్ అయితే వస్తుందయితే అనుకుంటా. ఒకసారి అయితే చెక్ చేయండి. డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే ఈ మంత్ 17న 8K రెజల్యూషన్ నియో క్యూఎల్ఈ టీవీస్ కూడా లాంచ్ అయితే చేస్తున్నారు. దాని గురించి స్పెసిఫికేషన్స్ అయితే తెలీదు. అది ఏఐ జనరేటెడ్ ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేస్తున్నారు. ఇంకా తెలిస్తే నేను వీడియో అయితే చేస్తాను. మీ ముందుకు తీసుకొఅయితే వస్తాను. వెయిట్ చేస్తూ ఉండండి. బట్ అది బిగ్గర్ సైజెస్ అయితే అనుకుంటా. మేబీ మరి ఏ సైజ్ తీసుకొస్తారో తెలియదు. వాటి గురించి అయితే ఖచ్చితంగా వీడియో చేసి చూపిస్తాను. ఈ యొక్క 17th ఆర్ 18th రోజున. మరి ఈ యొక్క వీడియోలో మనం మాట్లాడుకుంటే అప్‌కమింగ్ టీవీస్ ఏవేవైతే ఉన్నాయి, వాటి సీరీస్ నేమ్స్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. బట్ లాంచ్ ఎప్పుడు అవుతాయి అనే దాని గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం. ఈ యొక్క వీడియోలో కంపల్సరీ లైక్ అయితే చేయండి. ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఈ యొక్క వీడియో. ఎవరైతే కొత్త న్యూ టీవీస్ బై చేయాలి అయితే అనుకుంటే వాళ్ళకి ఇది సూపర్బ్ అని అయితే చెప్తాను. సో మొదటిగా మనం మాట్లాడుకుందాం మళ్ళీ సామ్‌సంగ్ నుంచే. సామ్‌సంగ్ ఇంకా కొత్త న్యూ టీవీస్, అది కూడా ఓఎల్ఈడీ సెగ్మెంట్లో అండ్ క్యూడీ ఓఎల్ఈడీ సెగ్మెంట్లో లాంచ్ అయితే చేయబోతుందన్నమాట. అండ్ క్యూడీ ఓఎల్ఈడీ సెగ్మెంట్లో వచ్చేసరికి సామ్‌సంగ్ నుంచి 2024లో S95D అని అయితే తీసుకుని అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి ప్రీమియం సెగ్మెంట్, ఇక నెక్స్ట్ లెవెల్ అనమాట. ఖచ్చితంగా ఒక 2 lakhs ఎబోనే అయితే ఉంటుంది. 2 lakhs 3 lakhs అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇంకా యాంటీ గ్లేర్ టెక్నాలజీ అయితే తీసుకుని అయితే వస్తున్నారు. అంటే మనకు డిస్ప్లే మీద రిఫ్లెక్షన్స్ అనేవి పడవన్నమాట అసలుకి. సో మీకు ఖచ్చితంగా పిక్చర్ క్వాలిటీ అమేజింగ్ అయితే ఉంటుంది. ఇక రిఫ్లెక్షన్స్ పడకపోతే మొత్తం పిక్చర్ క్వాలిటీగా కనపడేది. రిఫ్లెక్షన్స్ కనపడితే మనకు సగం అయితే కనబడుతూ ఉంటుంది. సో యాంటీ రిఫ్లెక్షన్ కోడింగ్ తోటి ఈ డిస్ప్లే అయితే తీసుకొని అయితే వస్తున్నారు. దెన్ నెక్స్ట్ ఇంకా ఓఎల్ఈడి గురించి మాట్లాడుకుందాం. ఓఎల్ఈడి సామ్‌సంగ్ నుంచి రావడం అనేది గగనం. బట్ తీసుకొని అయితే వస్తున్నారు. S90D అని అండ్ S85D అని అయితే తీసుకొని అయితే వస్తున్నారు ఓఎల్ఈడి సెగ్మెంట్లో. ఇవి మనకు 43 ఇంచెస్ నుంచి 83 ఇంచెస్ వరకు అయితే ఉంటాయి. క్యూడీ ఓఎల్ఈడి అయినా అండ్ ఓఎల్ఈడి టీవీస్ అయినా, ఓకేనా. సో ఇది మనకు ఓఎల్ఈడి గురించి. దీంట్లోనే మనకు క్యూఎల్ఈడిలో మినీ ఎల్ఈడి టీవీస్ అయితే ఉన్నాయి. ఈ క్యూడీఎల్ఈడి మినీ ఎల్ఈడిలో 8K రెజల్యూషన్ అయితే ఉన్నాయి అండ్ 4K రెజల్యూషన్ అయితే ఉన్నాయి. సో 8K రెజల్యూషన్ గురించి మాట్లాడుకోవాలంటే QN900D అయితే ఉంది, అలాగే QN800D అయితే ఉన్నాయి. ఇవి 8K రెజల్యూషన్ టీవీస్. అలాగే మనకు 4K రెజల్యూషన్ టీవీస్ కూడా అయితే ఉన్నాయి. అవి వచ్చేసరికి QN95D అండ్ అలాగే QN90D అండ్ అలాగే QN85D అయితే ఉన్నాయన్నమాట. ఇవి 4K రెజల్యూషన్. ఇవి కూడా మనకు 43 ఇంచెస్ నుంచి 83 ఇంచెస్ టీవీ వరకు అయితే అవైలబుల్గా అయితే ఉంటాయన్నమాట. ప్రైస్ అనేవి అయితే తెలియదు భయ్య. అండ్ లాంచ్ డేట్ అనేది కూడా చెప్తాను. ఈ యొక్క ఇంకా కొన్ని సెగ్మెంట్ టీవీస్ అయితే ఉన్నాయి. మనకు ది ఫ్రేమ్ టీవీస్ అయితే అనుకుంటుంటాం. అలాగే మనకు కొన్ని క్యూఎల్ఈ టీవీ సిరీస్ అయితే తీసుకొని అయితే వస్తుంటారు కదా, అవి కూడా అయితే ఇక్కడ మనకు అయితే ఉన్నాయన్నమాట సిరీస్ నేమ్స్. అవేసరికి Q80D అండ్ Q70D అండ్ Q60D. అంటే D మీన్స్ ఏమైతే ఉందంటే 2024 మోడల్ అని అర్థం అనమాట. D మీన్స్, ఓకేనా. అలాగే మనకు ఇంకా 4K ఎల్ఈడి టీవీస్, విజన్ ప్రో కాకుండా వివిడ్ ప్రో కాకుండా ఇంకా కొన్ని మోడల్ టీవీస్ అయితే ఉన్నాయి. అవేంటి అంటే 4K రెజల్యూషన్లోనే DU9000, DU8500, అలాగే DU8000 ఇలా మనకు 4K రెజల్యూషన్ టీవీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి అన్నమాట. మొత్తానికి సామ్సంగ్ ఈ యొక్క ఇయర్లో లాంచ్ అవ్వబోతున్న టీవీస్ గురించి. సో ఖచ్చితంగా క్యూడీ ఓఎల్ఈడి అయితే లాంచ్ అయితే చేస్తుంది. అవి ఎక్కువ ప్రైస్ అయితే ఉంటాయి. అలాగే మనకు ది ఫ్రేమ్ టీవీస్ కూడా లాంచ్ అయితే చేస్తుంది. నాకు తెలిసి ఈ సమ్మర్ ఎండింగ్ వరకు అయినా లాంచ్ అయితే చేస్తుంది. లేదా మీరు కొంచెం ఓపిక పట్టుకొని ఉన్నట్లయితే దసరా వరకు లాంచ్ అయితే చేయొచ్చు కొత్త న్యూ టీవీస్. అండ్ పర్ఫెక్ట్ డేట్ అనేది వీళ్ళైతే మెన్షన్ అయితే చేయలేదు. ఈ సిరీస్ నేమ్స్ అయితే నాకైతే తెలిసాయి అన్నమాట. ఎల్జీ గురించి మాట్లాడుకుందాం. ఎల్జీలో కూడా మనకు ఓఎల్ఈడి టీవీస్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నేను చెప్పేది నేమ్ వింటే మాత్రం మీరు పరేషాన్ అయితే అవుతారు. అవేంటి అంటే మనకు ఎల్జీ ఓఎల్ఈలోనే 2024లో G4లో అంటే G4 సిరీస్లో సెకండ్ జనరేషన్ అయినా ఎంఎల్ఏ ఓఎల్ఈడి టీవీస్ అయితే లాంచ్ అయితే చేస్తుంది. ఇవి మనకు 55 ఇంచెస్ నుంచి 83 ఇంచెస్ వరకు అయితే అవైలబుల్గా అయితే ఉంటాయన్నమాట. ఎంఎల్ఏ అనగానే వేరే అయితే అనుకోకండి. ఎంఎల్ఏ అనేది ఒక డిస్ప్లే నేమ్ ఎల్జీ వాళ్ళు అయితే పెట్టడం అయితే జరిగింది. ఓకే, దాని గురించి నేను ఒక చిన్న వీడియో అయితే చేస్తాను. సో ఆ వీడియో చేసి పెడతాను. అసలు ఎంఎల్ఏ అంటే ఏంది, అసలు డిస్ప్లే ఏంది, దాని సంగతి ఏంది గురించి చెప్తాను ఖచ్చితంగా. అలాగే మనకు C4 అని B4 ఈ యొక్క ఓఎల్ఈడి టీవీస్ కూడా అవైలబుల్, అవే ఓఎల్ఈడి అయితే ఉన్నాయి కదా, అవి కూడా మనకైతే లాంచ్ అయితే చేస్తారు. 144 ఎడ్జెస్ ప్యానల్స్ తోటి అయితే తీసుకుని అయితే వస్తున్నారు. ఇంకొకటి చెప్పాలి, ఎల్జీ ఐపీఎస్ ప్యానల్కు బదులుగా విఐ ప్యానల్ని అయితే యూజ్ చేయబోతున్నది సమాచారం అయితే ఉంది. బట్ చూద్దాం మరి
విఏ ప్యానెల్ తీసుకొస్తుందా, ఐపీఎస్ ప్యానెల్ తీసుకొస్తుందా, ఇదైతే సమాచారం అయితే ఉంది. సో ఖచ్చితంగా విఏ ప్యానెల్ తీసుకొస్తే మీకు కొంచెం కాంట్రాస్ట్ రేషియో అండ్ బ్లాక్ లెవెల్స్ మోర్గా ఇంపాక్ట్గా అయితే కనబడతాయి. అదే ఐపీఎస్ ప్యానెల్ అయితే కలర్స్ కానీ వివిడ్గా మనం అయితే కూర్చొని అయితే చూడొచ్చు అనమాట. C4B4లో కూడా 42 ఇంచెస్ నుంచి 83 ఇంచెస్ టీవీ వరకు అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి అనమాట. అండ్ 4K ఎల్ఈడి టీవీస్ కూడా లాంచ్ అయితే చేస్తుంది ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ ఈ యొక్క ఎండాకాలం అయిపోయే వరకు అయితే 4K ఎల్ఈడి టీవీస్ కూడా లాంచ్ అయితే చేస్తుంది. UT80 అని UT73 అని లాంచ్ అయితే చేస్తుంది. ఇవి కూడా మనకు 43 ఇంచెస్ నుంచి 75 ఇంచెస్ సైజెస్ వరకు అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. ఇంకోటి అండ్ అలాగే మనకు QNED మోడల్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. QNED 999D అని, అలాగే QNED 90T అని, అండ్ QNED 85T అని, అండ్ QNED 80T అని, అండ్ 43 ఇంచెస్ నుంచి 83 ఇంచెస్ వరకు అవైలబుల్గా అయితే ఉంటాయి అన్నమాట సైజెస్. సో ఇలా మనకైతే లాంచ్ అయితే చేయబోతున్నారు. అంటే ఐసెన్స్ నుంచి నాకైతే తెలిసిన సమాచారం ఏంటంటే ఐసెన్స్ ఆల్రెడీ మినీ ఎల్ఈడి టీవీస్ అయితే లాంచ్ చేసింది కదా, ఇంకొంచెం మోర్ ఇంపాక్ట్గా మనకు మినీ ఎల్ఈడి టీవీస్ అయితే లాంచ్ అయితే చేయబోతుంది అని అయితే సమాచారం అయితే ఉంది. మేబీ ఇది వచ్చేసరికి నాకు తెలిసి ఈ ఎండాకాలంలో రాకపోయినా కానీ ఖచ్చితంగా వాళ్ళు వచ్చేసరికి టార్గెట్ చేసేది ఈ యొక్క దసరా సేల్లో అయితే టార్గెట్ అయితే చేస్తారు. గైస్ మనీ ఇప్పటి నుంచి దాపెట్టుకొని ఖచ్చితంగా దసరాకి అద్రిపోయే టీవీస్ అయితే లాంచ్ అయితే అవ్వబోతున్నాయి ఐసెన్స్ నుంచి అని చెప్పుకోవచ్చు. అది కూడా బడ్జెట్ సెగ్మెంట్లోనే. సో టీసెల్ నుంచి కూడా సరికొత్త న్యూ టీవీస్ అయితే లాంచ్ అయితే చేయబోతుంది. బట్ ఇప్పుడు నేను చెప్పే ఏవైతే సిరీస్ నేమ్స్ కానీ ఏవైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మన ఇండియాలో తీసుకురావచ్చు, తీసుకురాకపోవచ్చు అనమాట. సో మేబీ తీసుకొస్తే మాత్రం సూపర్గా అయితే ఉంటుంది. 115 అంటే 115 ఇంచెస్ కలిగిన టీవీని అయితే లాంచ్ అయితే చేసింది టీసీఎల్ మినీ ఎల్ఈడి సెగ్మెంట్లో. ఆ టీవీలో ఎన్ని డిమ్మింగ్ జోన్స్ ఉన్నాయో తెలుసా? 20,000 డిమ్మింగ్ జోన్స్ అయితే ఉన్నాయి. లిటరలీ షాక్. 20,000 డిమ్మింగ్ జోన్స్ అంటే ఆ పిక్చర్ క్వాలిటీ ఎలాగొస్తుంది? 115 ఇంచెస్ టీవీ అనమాట. అది 20,000 డిమ్మింగ్ జోన్స్ అండ్ ఎక్సలెంట్ మనకు కాంట్రాస్ట్ రేషియో కూడా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క టీవీలో చెక్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సపరేట్ వీడియోలో. సో ఇంకా మనకు మినీ ఎల్ఈడి టీవీస్ అయితే ఉన్నాయి టీసీఎల్ నుంచి. QM8 అని ఇలా మినీ ఎల్ఈడి టీవీస్ అయితే లాంచ్ చేస్తుంది. దీంట్లో కూడా మనకు 5,000 డిమ్మింగ్ జోన్స్ అయితే ఉన్నాయి, 5,000 బ్రైట్నెస్ లెవెల్స్ అయితే తీసుకుని అయితే వస్తున్నారు. ఇంకా యాంటీ గ్లేర్ టెక్నాలజీ తోటి మనకు ఈ యొక్క డిస్ప్లే అనేది ఉంటుంది. అదేనండి మనకు రిఫ్లెక్షన్స్ పడకుండా అయితే చూస్తుంది అనమాట. ఇది కూడా మనకు 65 ఇంచెస్ నుంచి 98 ఇంచెస్ వరకు అయితే ఉంటుంది సైజెస్ అనేవి. అలాగే QM7 అని మినీ ఎల్ఈడి టీవీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ కూడా మనకు 1,500 జిమ్మింగ్ జోన్స్ అయితే ఉంటాయి అండ్ 2,400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. మనకు 55 ఇంచెస్ నుంచి 98 ఇంచెస్ వరకు అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క టీవీ సైజెస్ కూడా. Q6 సిరీస్లో 4K ఎల్ఈడి టీవీస్ కూడా అయితే ఉన్నాయి. ఇవి మనకు 120 హెచ్ఎస్ ప్యానల్స్ తోటి అయితే తీసుకొస్తుంది, గేమింగ్ సపోర్ట్ అయితే ఇస్తుంది అండ్ 43 ఇంచెస్ నుంచి 98 ఇంచెస్ సైజెస్లో అయితే అవైలబుల్గా అయితే ఉండబోతున్నాయి ఈ యొక్క Q6 సిరీస్లో కూడా. 4K ఎల్ఈడిలో కూడా మనకు Q6 Pro అని అయితే ఉంటుంది. ఇది మనకు ఫుల్ అరే బ్యాక్లైట్ టెక్నాలజీ తోటి అయితే ఈ యొక్క టీవీని అయితే లాంచ్ అయితే చేయబోతున్నారు. ఇది కూడా మనకు 50 ఇంచెస్ నుంచి 85 ఇంచెస్ వరకు అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది సైజెస్లో. మరి ఇవన్నమాట అప్కమింగ్ టీవీస్ లాంచ్ అవ్వబోతున్నాయి టీసీఎల్ నుంచి అయినా, ఐసెన్స్ నుంచి అయినా, అలాగే మనకు సామ్సంగ్, ఎల్జీ నుంచి అయినా. సోనీ నుంచి అయితే నాకైతే ఇంక ఇన్ఫర్మేషన్ తెలియదు. అండ్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను. ఇన్ఫర్మేషన్ కొంచెం తెలిసింది కానీ అది నిజమా కాదా అని తెలుసుకోకుండా మీకు చెప్పలేను అనమాట. అందుకే నేనైతే దానికి స్కిప్ అయితే చేస్తున్నాను. సో గైస్ ఖచ్చితంగా మంచి టీవీస్ లాంచ్ అవ్వబోతున్నాయి. పైసలు అనేది మీరు దాపెట్టుకోవాలి, అంతే మంచి టీవీస్ బై చేయాలంటే. మరి నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటా. అప్పటి వరకు వెళ్ళొస్తా.